మెగా డిఎస్సిని ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ లోపే నిర్వహించాలి. ఇది పెద్ద తలనొప్పిగా తయారైంది కూటమి ప్రభుత్వానికి. మధ్యలో 4 నెలలు మాత్రమే సమయం ఉంది. 117 జీవో రద్దని ఒకసారి, సిలబస్ అని ఒకసారి, ఎస్సీ వర్గీకరణ అని ఒకసారి వ్యవహారాన్ని సాగదీసినా ఇంక తప్పించుకోవడానికి మార్గాలను అన్వేషించే పనిలో సర్కారు ఉందని కొందరు మేధావులు భావిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ పక్కన పెడితేనే తప్ప డిఎస్సి ఇవ్వలేని పరిస్థితి. ఈలోపు డిఎస్సి అభ్యర్థులు మరో టెట్ కావాలన్నారో సర్కారు వారు మరో పాట పాడతారని మేధావులు అభిప్రాయం. ఇటువంటి పరిస్థితుల్లో టెట్ నిర్వహిస్తే డిఎస్సి ఖచ్చితంగా 2029లోనే అని కొందరి అభిప్రాయం. వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని కోచింగ్ తీసుకుని కుటుంబాలకు భారమైన అభ్యర్థులు ఎంతోమంది డిఎస్సి కోసం ఎదురుచూస్తున్నారు. కానీ సర్కారు గ్రామానికి ఒక పాఠశాల మాత్రమే అని ఉపాధ్యాయులను తగ్గించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత ప్రభుత్వ వైఖరిపై మీరెలా భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మీ భాషిని డిఎస్సి కోచింగ్.